బహుదేవుని ఆరాధికులు ఎవరు అని అంటే కనుక హిందూయిజం హైందవులు, ఆ తర్వాత బుద్ధిజం, ఆ తర్వాత షింటో, ఆ తర్వాత విక్కా, ఆ తర్వాత యుఎస్ఏ ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ట్రైబల్ రిలీజన్స్, వీరందరూ బహుదేవుని ఆరాధికులు. ఈ యొక్క ట్రినిటీ చెప్పాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒక్కడు అని చెప్పడానికి, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఆ యొక్క మత గురువులు ఏం చేశారు తెలుసా అండి, మోనోథియిజంలోకి క్రిస్టియానిటీ కూడా వస్తూ ఉంది. ఒకవేళ బైబిల్లో ఉన్నది ముగ్గురు దేవుళ్ళు అయితే ఖచ్చితంగా స్కాలర్స్ వారేమీ చిన్నవారు కాదు, వారు మతం మీద బాగా పట్టు కలిగిన వారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు క్రిస్టియన్ స్కాలర్స్ మాత్రమే కాదు, అందరు మత గురువులు కూర్చుని క్రిస్టియానిటీని మోనోథియిజంలో పెట్టారు అని అంటే బైబిల్లో ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ దేవుని గురించి చెప్పాలి అని అంటే కనుక ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా తనను తాను కనుపరుచుకున్నాడు. అయితే ఆయన ఒక్కడే ఉన్న దేవుడు. మరి ఎందుకు అంటే ఈ విషయం మీద ఏ క్రైస్తవానికి సమాజంలో ఎవరిని అడిగినా కూడా ఒక క్లారిటీ ఇవ్వరు. ఎందుకు? ఒకరేమో యెహోవా దేవుడు అంటారు, ఒకరేమో యేసుక్రీస్తు దేవుడు అంటారు. అంటే ఇట్లా ఎందుకు? మరి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సమాజానికి ఎందుకు తెలియలేకపోతుంది అని అంటే అది వారి యొక్క నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. నాలెడ్జ్ పైన, దేవుడు ఇచ్చేటువంటి నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా తన సొంత జ్ఞానము చేత దేనిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే ఎవరైనా మాట్లాడగలుగుతారు. అది కూడా ప్రాముఖ్యంగా ఒక మత గ్రంథం గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా డివైన్ నాలెడ్జ్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాల్సిందే.